హాయ్ అండి. ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో నేనైతే ఈరోజు పులిహోర చేస్తున్నాను అనమాట. దీనికోసం పల్లీలు, అదేవిధంగా హాఫ్ మామిడికాయ తురుము అనమాట. అదేవిధంగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇంకొకటి బాలిలో కూడా ఆయిల్ వేసాను. కాస్త ఆయిల్ అయితే ఇందాకే అప్పడాలు వేయించాను కాబట్టి ఆయిల్ అట్లుందనమాట. అదేవిధంగా మిక్సీ జార్లోకి అయితే కొత్తిమీర, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు, అదేవిధంగా అల్లం ఇవన్నీ కూడా మిక్సీ పట్టడానికి అయితే రెడీ చేశాను. ఆ లోపల ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడైతే పల్లీలు లో ఫ్లేమ్లోనే నేనైతే ఎప్పుడు అయినా చెప్తాను కదా, ఇలాంటి చిత్రాన్నం కావచ్చు, ఈ పులిహోరకు కావచ్చు, విత్తనాలు లో ఫ్లేమ్లో వేగితేనే టేస్ట్ ఉంటాయని చెప్పేసి లో ఫ్లేమ్లోనే కాస్త వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు అయితే ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే నేను మిగతా పోపు దినుసులన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా ఎప్పుడైనా కానీ మనం హై ఫ్లేమ్లో పెడితే లోపలేం కుక్ కాదు, పైన మాత్రమే కలర్ డార్క్ అయిపోతుంది, టేస్ట్ అంత అనిపించదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా పల్లీలు ఇవన్నీ కుక్ చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి పేస్టు పట్టాను కదా, అది యువతల నుంచి వేద్దామంటే కెమెరాలో కనపడదని చెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఈ పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కానీ కాస్త వేసాను కాబట్టి మనం మళ్ళీ అన్నం కలిపేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అది ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు, మామిడికాయ తురం ఇవంతా కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకైతే ఈ పులిహోర పులుసు అయితే కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఈ విధంగా అంతా బాగా ఉడికింది కదా, ఒకసారి అంతా కలిపేసి స్టవ్ అయితే బంద్ చేసి వేడి వేడి అన్నాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నం కలిపిన తర్వాతనే మనము ఉప్పు సరిపోయిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ వేసాం కాబట్టి నిమ్మకాయ అవసరం లేదని అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక్కొక్కటి వగరు ఉంటాయి కదా, కొంచెం పులుపు తక్కువ, కొంచెం పైకి పచ్చిగా ఉన్నా కూడా కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది కదా, అలా కాకుండా కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటేనే ఈ పులిహోర అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. మా వాడైతే నేను కలుపుతున్నప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట తినడానికి. నోట్లో పెట్టుకుంటేనే తిని చెప్తారు కదా, నువ్వెందుకురా ఇంత డిలే చేస్తున్నావు అంటే, అది నమిలి తింటేనే కదమ్మా దాని టేస్ట్ తెలిసేది, కాబట్టి చాలా బాగుందని చెప్పాడు.